హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి వారి పర్యవేక్షణలో భవానీపురం 2 శాఖ అధ్యక్షులు శ్రీ నందియోగి గారు వారి యొక్క కమిటీ బృందం పర్యవేక్షణలో శ్రీమతి మంజుల యోగి మాతాజీ గారు గొల్లపూడిలో నిర్వహించినటువంటి 979వ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం ఆదివారం రోజు వైభవంగా జరిగినది. అదే రోజు ఉదయం 6 గంటలకు 982వ శిబిరం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ గారు ప్రారంభించడం కూడా జరిగినది. ఆ తదుపరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం చేస్తున్నటువంటి సేవలను శ్రీ యథాశక్తి యోగి గురూజీ వివరించి తెలియపరిచారు. త్వరలోనే 1000 శిబిరాలు విజయవాడ మహానగరంలో నిర్వహించడం పూర్తవుతుందని, 31 సంవత్సరాల ఈ ప్రయాణంలో సుమారుగా విజయవాడ మహాపట్టణంలో 50,000 మందికి పైగా ఉచితముగా యోగ విద్యను అందించామని, దీనికి గుర్తింపుగా 2016లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగ పురస్కారాన్ని రాష్ట్ర స్థాయిలో అందించడం జరిగిందని కూడా వివరించి చెప్పిన మేరకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రానికి వారు ఆధ్వర్యంలో నిర్మాణం చేసినటువంటి ఈ కళా వేదికను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యోగ శిబిరాలు నిర్వహించుకోవటానికి పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని వారు మాట ఇవ్వటం జరిగింది. వారికి సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్